హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ తెలుగు సిరీస్కి వెల్కమ్ బ్యాక్. సో నిన్న మనము యాక్చువల్గా దేని గురించి డిస్కస్ చేసామంటే ఇన్స్టలేషన్ ఆఫ్ ద పవర్ బిఐ అప్లికేషన్ ఎన్ని వేస్లో మనం చేసుకోవచ్చు, ద ఓవర్ వ్యూ ఆఫ్ ద పవర్ బిఐ అప్లికేషన్. సో మెనూ బార్స్ ఏముంటాయి, మెనూస్ ఏముంటాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేసాము. ఈరోజు మనము డేటాకి ఎలా కనెక్ట్ అవుతాం, సో డేటా ఎన్ని సోర్సెస్ నుంచి దొరుకుతుంది, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఇక్కడ మనకు ఉన్నాయి అనే వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. వీటిని డిస్కస్ చేసే కంటే ముందు నిన్న మనం కొన్ని అప్డేట్స్ ఎలా వస్తాయి, అప్లికేషన్లో మంత్లీ అప్డేట్ ఉంటుంది అని చెప్పాం కదా. సో మంత్లీ అప్డేట్స్ని మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మంత్లీ అప్డేట్స్ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తా అంటే లైక్ అప్డేట్స్ అంటే ఏముండవు ఇందులో, ఏవైనా సెట్టింగ్స్ చేంజ్ అయి ఉంటాయి, ఆప్షన్స్ అవైలబిలిటీలో చేంజెస్ ఉంటాయి, టూల్లో ఏమైనా సెట్టింగ్ మారి ఉంటుంది, టూల్ ఓవర్ వ్యూలో ఏదైనా చేంజెస్ ఉండొచ్చు. సో ఇట్లాంటివన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు మంత్లీ అప్డేట్స్లో. ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్లో మనకు అప్డేట్ జరిగిందనుకోండి, సో ప్రొవైడెడ్ లింక్, ఈ లింక్లో మీరు అప్డేట్స్ని, లేటెస్ట్ అప్డేట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. పవర్ బిఐ సర్వీసెస్లో మనకి ఏదైనా జరిగితే ఇది పవర్ ప్లాట్ఫామ్లో ఈ రిలీజ్ ప్లాన్స్ కానీ ఏవైనా ఉంటే పవర్ ప్లాట్ఫామ్ గురించి ఏమైనా అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే ఈ లింక్స్, ఈ 3 లింక్స్ మనము ప్రొవైడ్ చేసాము. కావాలంటే యూ కెన్ గో అండ్ చెక్. సో ఇవే లింక్స్ని నేను ఐ పేస్ట్ ఇట్ ఇన్ డిస్క్రిప్షన్ అండి, డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తాను. యూ కెన్ గో అండ్ చెక్ ఆన్ దిస్ రిలీజెస్. మీరు ఇక్కడ ప్రతి ఒక్క మంత్లీ అప్డేట్ని చెక్ చేసుకోవాలన్నప్పుడల్లా ఈ లింక్స్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు. సో నౌ టుడేస్, ఈరోజు మనము కనెక్టింగ్ టు ద డేటా అనేది డిస్కస్ చేస్తున్నాం కదా, గెట్ డేటా. సో గెట్ డేటా అంటే మనము పవర్ బిఐ అప్లికేషన్లోకి డేటాను తీసుకొని రావడం. సో డేటాను ఎట్లా తీసుకొని వస్తామంటే మీరు యూ కెన్ అబ్జర్వ్ ఓవర్ వ్యూ. సో ఇది మనం ప్రాక్టికల్గా కూడా చూస్తాము అప్లికేషన్లో. పవర్ బిఐలో కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే వర్చువల్గా ఉంటుంది, అంటే నథింగ్ బట్ ఆన్ ప్రెమిసిస్ ఉంటుంది, ప్లస్ క్లౌడ్ కూడా ఉంటుంది. సోర్స్ డేటా ఎలా ఉంటుందంటే ఫ్లాట్ ఫైల్స్ ఉంటాయి, ఫోల్డర్స్ ఉంటాయి. సో ఫ్లాట్ ఫైల్స్ని, ఫోల్డర్స్ని ఒక కేటగిరీ అనుకుంటే మనము అందులో CSV ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్, XLSX ఫైల్స్, ఎక్సెట్రా PDF ఫైల్స్ని, ఇలా ఫైల్స్ని, ఫోల్డర్స్ని కూడా మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా డేటాబేసెస్కి వస్తే ఎగ్జాంపుల్ డేటాబేసెస్ లైక్ SQL, యాక్సెస్, ఒరాకిల్, IBM DB2, IBM డేటా పవర్స్, ఇలా డిఫరెంట్ డేటాబేసెస్కి కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో ఇంకా పవర్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. పవర్ ప్లాట్ఫామ్లో డేటా సెట్ కానీ, డేటా మార్ట్స్ కానీ, డేటా ఫ్లోస్ కానీ, డేటా వర్స్, నథింగ్ బట్ డైనమిక్ 365 ఇలాంటి వాటికి మనం పవర్ ప్లాట్ఫామ్లో కనెక్ట్ అవ్వచ్చు. అజూర్, సో అజూర్ ఈజ్ ద సోల్ కనెక్టర్ ఫర్ ద పవర్ బిఐ అండి. బికాజ్ ఎందుకంటే అజూర్ కూడా మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన టూలే, మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన క్లౌడ్ వర్షన్ అండి. పవర్ బిఐ కూడా మైక్రోసాఫ్ట్ టూల్ కాబట్టి సో కనెక్టివిటీ, ఇంటిగ్రిటీ అనేది చాలా ఈజియెస్ట్ వేలో ఉంటుంది. అజూర్ SQL కావచ్చు, అజూర్ అనలిటికల్ సర్వీసెస్ కావచ్చు, డేటాబ్రిక్స్ ETL టూల్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ మనకు కనెక్టివిటీ అనేది చాలా బాగుంటాయి. సో ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ మాత్రమే నేను కొన్ని కనెక్టర్స్ మాత్రమే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఆన్లైన్ సర్వీసెస్లో గూగుల్ అనలిటిక్స్ కానీ, షేర్ పాయింట్ కానీ, డైనమిక్ 365 ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు, లేదా పవర్ బిఐ సర్వీసెస్లో ఏదైనా మనకు డేటా సెట్ కానీ, పవర్ బిఐ సర్వీసెస్లో ఉన్న ఏదైనా పవర్ బిఐ రిపోర్ట్ని కూడా మనము కనెక్ట్ అవ్వచ్చు. సో అదర్ కనెక్టర్స్ లైక్ వెబ్ ఫీడ్స్, డేటా ఫీడ్ కానీ, ఆర్ స్క్రిప్ట్ కానీ, స్పార్స్, హడూప్ స్క్రిప్ట్ కానీ, వీటిని అన్నిటితోనూ మనము కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేశారంటే గెట్ డేటా అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే డేటాకి కనెక్ట్ అవుతున్నాం. డేటా కనెక్ట్ అవ్వటంలో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏముందంటే ఫైల్ ఉంది. సో ఫైల్కి వెళ్తే సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఎక్సెల్, CSV, XML, JSON ఇవన్నీ చెప్పాం కదా. సో ఇక్కడ ఫ్లాట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. వీటిని గురించి అంటే ఇది ఒక కేటగిరీ అనమాట. సో డేటాబేస్ అనేది ఒక కేటగిరీ, పవర్ ప్లాట్ఫామ్ అనేది ఒక కేటగిరీ, అజూర్ అనేది ఒక కేటగిరీ, ఆన్లైన్ సర్వీసెస్, ఇంకా అదర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఏవైతే ఈ సర్వీసెస్ ఇంకా మనకు ఫంక్షనాలిటీకి రాలేదో వాటిని బీటా వర్షన్లో పెట్టింటారు. అంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసి పెట్టింటారు,
కానీ అది కరెక్ట్గా 100% మనకు అవుట్కమ్ ఇవ్వగలుగుతుందా లేదా అనేది తెలియదు, కాబట్టి దీన్ని బీటా వర్షన్లో పెట్టింటారు. సో ఇవన్నీ మనం అప్లికేషన్లో వీటినన్నిటినీ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. పారాక్యూట్ ఫైల్స్ కూడా ఉంటాయి, షేర్ పాయింట్ ఫోల్డర్స్ కూడా ఉంటాయి, ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్. ఇందాక ఇక్కడ మనము డేటాబేసెస్లో ఎస్క్యూఎల్ గురించి డిస్కస్ చేసాం కదా, వీటన్నిటి గురించి మనము చూడొచ్చు నౌ. సో ఇప్పుడు ఏంటంటే ఇది మనము ఓన్లీ ద ప్రజెంటేషన్ పర్పస్ మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ప్రాక్టికల్గా మనకి ఎలా ఉంటుందంటే చూద్దాం. సో ప్రాక్టికల్గా ఎలా ఉంటుందంటే విల్ గో అండ్ ఓపెన్ ద పవర్ బిఐ డెస్క్టాప్ యాప్. పవర్ బిఐ డెస్క్టాప్ యాప్ని మనము ఓపెన్ చేసామంటే యూ జస్ట్ గో పవర్ బిఐ యాప్ ఇలా ఉంటుంది. పవర్ బిఐ యాప్ ఓపెన్ చేస్తేనే మనకు గెట్ డేటా ఇందాక డిస్కస్ చేసాం కదా. సో గెట్ డేటా అనే ఆప్షన్ అక్కడ ఎలా చూపించానో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. గెట్ డేటా యాప్ అనేది సేమ్ థింగ్. యూ జస్ట్ గో అండ్ అబ్జర్వ్. గెట్ డేటాని నేను ఎక్స్పాండ్ చేస్తే మనం ఇందాక చూసినట్లు సో మినిమల్గా మనం రెగ్యులర్గా కనెక్ట్ అయ్యే డేటా కనెక్టర్స్ అన్నిటిని ఇక్కడ ఇచ్చుంటారు. ఎక్సెల్ వర్క్ బుక్ కానీ, పవర్ బిఐ సిమాంటిక్ మోడల్ చెప్పాను కదా, పవర్ బిఐ సర్వీసెస్ కనెక్టర్ కింద వస్తుంది, డేటా వర్స్, డేటా ఫ్లో ఇవన్నీ. సో ఇక్కడ మనం ఇందాక చూసిన వర్షన్లో మనం ఇక్కడ చూడాలంటే ఇక్కడ యుల్ గెట్ ద వన్ మోర్ ఆప్షన్ లైక్ ఏ మోర్ అనేది ఉంటుంది. సో మీరు మోర్ని క్లిక్ చేశారనుకోండి, ఇందాక నేను అక్కడ ప్రజెంటేషన్లో చూపించినట్టు ఇక్కడ మోర్ ఆప్షన్లో యుల్ గెట్ ద ఆల్ ద కనెక్టర్ టైప్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు ఫైల్ టైప్. సో ఆల్లోకి వెళ్తే యుల్ గెట్ ద ఆల్ ద కనెక్టర్స్. నేను ఇలా డ్రాప్ డౌన్ చేస్తుంటే చూడండి నెంబర్ ఆఫ్ కనెక్టర్స్, దెర్ విల్ బి 100+ కనెక్టర్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయండి, హండ్రెడ్స్ ఆఫ్ కనెక్టర్స్. వీటిని అన్నిటిని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎందుకు ఆల్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అన్ని టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ని ఇక్కడ మనకు అవైలబిలిటీలో చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓన్లీ ఫైల్ టైప్కి మాత్రమే వెళ్తాను. ఓన్లీ ఫైల్ టైప్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఓన్లీ ఫైల్ టైప్కి మాత్రమే నేను వెళ్ళాను. ఫైల్ టైప్లో ఎక్సెల్ ఉంది, సిఎస్వి ఉంది, కామా సపరేటెడ్ వాల్యూస్ లేదా ఫ్లాట్ ఫైల్స్ లేదా టెక్స్ట్ ఫైల్స్ అంటారు వీటిని. XML ఫైల్ ఉంది, జేసన్ టెక్స్ట్ ఫైల్ కనెక్ట్ అవ్వచ్చు, మనకు ఫోల్డర్స్ కనెక్ట్ అవ్వచ్చు, మనము PDF ఫైల్స్, పారాకెట్, షేర్ పాయింట్ ఫోల్డర్, ఇన్ని టైప్స్ ఆఫ్ ఫైల్ టైప్స్ అనేది మనము ఓన్లీ ఫైల్ అనే కనెక్టర్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, దెన్ విల్ గో ఫర్ ద డేటాబేసెస్. డేటాబేసెస్కి వెళ్తే చూడండి, ఫస్ట్ ద ఫోర్మోస్ట్ డేటాబేస్ కనెక్టర్ వచ్చేసి మనకి SQL సర్వర్ డేటాబేసెస్ ఉంటుంది, అలాగే యాక్సెస్ డేటాబేస్. సో ఇలా నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ అనేటివి ఇక్కడ మనకు PostgreSQL, MySQL, IBM నెటిజా, ఇన్ఫర్మాటికా, సో అన్నీ చాలా వరకు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్నోఫ్లేక్, ఇంపాల్, అమెజాన్ రెడ్ షిఫ్ట్, SAP HANA, టెరాడేటా, ఇవన్నీ డేటాబేస్ ప్రొవైడర్స్ కదా. ఈ డేటాబేస్ ప్రొవైడర్స్కి అన్ని MongoDB. సో ఈ డేటాబేస్ ప్రొవైడర్స్కి అన్నిటికీ మనకు MongoDB ఇక్కడ చూడండి. సో అన్ని డేటాబేస్ కనెక్టర్స్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ఇందాక నేను ఒక మాట మెన్షన్ చేశాను, ఏంటంటే కొన్ని కనెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటాయి కానీ బీటా వర్షన్లో ఉంటాయి. సో దట్ ఈజ్ వాట్. ఇలా మనకి ఏవైనా ఇంకా ఫంక్షనాలిటీకి కంప్లీట్గా 100% ఫంక్షనాలిటీలోకి రాని వాటిని ఇలా బీటా వర్షన్లో పెట్టుంటారు. సో ఇలా బీటా వర్షన్లో ఉన్నాడంటే కనెక్టివిటీ అయితే ఉంటుంది, బీటా వర్షన్ అంటే ఇంకా 100% ఫంక్షనాలిటీలోకి రాలేదు అని అర్థం. ఓకే, ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మైక్రోసాఫ్ట్ అజూర్ యాజ్ వెల్ యాజ్ అజూర్ కనెక్టర్. సో ఇవి రెండు సోల్ కనెక్టర్స్ అని ఎందుకు అంటున్నా అంటే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి, వేర్ హౌస్ అన్నా, డేటా లేక్ అన్నా, ఇందాక డేటా మార్ట్స్ అన్నా, సో అన్ని టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ మనకు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అవైలబిలిటీని. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కంటెంట్ ప్యాక్ అనమాట. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్కి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ ప్లస్ కనెక్టివిటీ మోడ్స్ అనేటివి మనకు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో దొరుకుతాయి. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. సో ఎందుకంటే ఈ డేటాబేసెస్లో డిఫరెంట్ డేటాబేసెస్ అజూర్ కనెక్టర్లో ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రము సో ఆల్ దిస్ కంటెంట్ ప్యాక్ కలిపి ఒకే దాంట్లో మనకు ఒకే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనే కనెక్టర్ టైప్లో ఇస్తున్నారు. సో నౌ విల్ గో టు ద అజూర్ ప్లాట్ఫామ్. అజూర్ ప్లాట్ఫామ్కి వెళ్తే మీరు చూడండి, అజూర్ SQL డేటాబేస్ అని చెప్పేసి, అజూర్ సినాప్స్ అనలిటిక్స్, అజూర్ కాస్ట్ మేనేజ్మెంట్ కానీ, డేటా ఎక్స్ప్లోరర్ కానీ, అజూర్ DB1 కానీ వర్షన్ 1,
టేబుల్ స్టోరేజ్ కానీ బ్లాబ్ స్టోరేజ్ వెరీ ఇంపార్టెంట్. సో బ్లాబ్ స్టోరేజెస్ కానీ మీరు అజూర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్, అజూర్ DB2 వర్షన్ 2. సో వీటిని అన్నిటినీ డేటాబ్రిక్స్ మోర్ ఇంపార్టెంట్. ఎక్కువ మనము ఒక అజూర్ క్లౌడ్లో వాడేది డేటాబ్రిక్స్ కానీ బ్లాబ్ స్టోరేజెస్ ఇలాంటివన్నీ మనము అబ్జర్వ్ చేయొచ్చు, వింటూనే ఉంటాము క్లౌడ్ వర్షన్స్లో. క్లౌడ్ వర్షన్స్ కూడా మనము ఎటువంటి టైప్ ఆఫ్ కనెక్టర్స్కి పాసిబిలిటీ అవుతుంది. ఇందులో మనము సింపుల్ డేటాబేసెస్ లైక్ ఎక్సెల్, CSV కామా సపరేటెడ్ వాల్యూస్, ఫ్లాట్ ఫైల్స్, SQL సర్వర్ ఇలా ఎగ్జాంపుల్ డేటాబేస్ కనెక్టర్స్కి కనెక్ట్ అయ్యేసి మనము హౌ టు కనెక్ట్ విత్ ద డేటా అనేది తెలుసుకుందాము ఇన్ ఫ్యూచర్. సో ఇంకా ఆన్లైన్ సర్వీసెస్ వస్తే నేను చెప్పాను కదా ఇందాక, ఆన్లైన్ సర్వీసెస్లో షేర్ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. దీని తర్వాత సో విల్ గో అండ్ సి D365 డేటావర్స్ చెప్పాను ఇందాక, డేటావర్స్ కనెక్టర్ అనేది కూడా ఉంటుంది. సేల్స్ ఫోర్స్, అజూర్ డెవోప్స్ బోర్డ్స్. సో వీటన్నిటిని ఆన్లైన్ కనెక్టర్స్ అంటాను అనమాట. ఆన్లైన్ కనెక్టర్స్ అంటే ఇట్స్ లైక్ ఏ లైవ్ కనెక్టర్స్ లాగా. సో అదర్స్లో అయితే సో దీస్ ఆర్ ఆల్ థర్డ్ పార్టీస్. అన్ని థర్డ్ పార్టీసే కాదనట్లేదు, బట్ ద థింగ్ ఇంకా ఐ టోల్డ్ యూ ఓ డేటా ఫీడ్ అనేది కూడా ఒకటి మెన్షన్ చేశాను. దిస్ ఈజ్ ఓ డేటా ఫీడ్. సో ఇట్లా స్పార్క్, ఆర్ స్క్రిప్ట్ కూడా ఇందాక డిస్కస్ చేసాం, పైథాన్ స్క్రిప్ట్, సో OLEDB, ODBC. సో ఇలాంటి కనెక్టర్స్ అన్నీ మనకు అదర్స్లో దొరుకుతాయి అన్నమాట. సో బేస్డ్ అపాన్ ద డేటా కనెక్టర్ ఆర్ డేటాబేస్ని యూజ్ చేసి మనము కనెక్ట్ అవుతామన్నమాట. జస్ట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద కనెక్టర్ టైప్, హౌ టు గెట్ కనెక్ట్ విత్ ద డేటా. సో ఓన్లీ కనెక్ట్ విత్ డేటా వరకు మాత్రమే మనము ఇక్కడ డిస్కస్ చేసాము. హౌ టు గెట్ కనెక్ట్ విత్ ద డేటా విత్ డిఫరెంట్ సోర్సెస్ లైక్ ఎక్సెల్ కావచ్చు, కామా సపరేటెడ్ వాల్యూస్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, వీటితో ఎట్లా కనెక్ట్ అవుతాం అనేది మనము ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాం. సో దిస్ ఈజ్ హౌ ఆల్ ద కనెక్టర్స్ అవైలబుల్ ఇన్ ద డేటా గెట్ డేటా ఇన్ పవర్ BI. ఐ థింక్ ఇది మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటాను. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కీప్ ఆన్ అప్డేట్ ఫర్ ద మోర్ వీడియోస్. తెలుగులోనే డిస్కస్ చేస్తాం, తెలుగులోనే మనము ప్రాక్టికల్గా కూడా నేర్చుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.